హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనము అసిస్టెంట్ బీట్ ఆఫీసర్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఎగ్జామ్స్ యొక్క స్క్రీనింగ్ టెస్ట్ని ఎలా క్వాలిఫై అవ్వాలి అనేది వీడియోలో మనం చర్చించబోతున్నాం. అయితే అంతకంటే ముందు ఏపీపీఎస్సీ నుంచి ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ నోటిఫికేషన్ కూడా 100 ఉద్యోగాలకి వచ్చింది. సో సేమ్ ఇంచుమించు ఒకటే సిలబస్, కాకపోతే ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్కి జనరల్ ఫారెస్ట్రీ యాడ్ అవుతుంది. అయితే ముఖ్యమైన విషయం ఏమంటే, ఈ నోటిఫికేషన్ల కోసం చాలా రోజుల నుంచి కానిస్టేబుల్ అభ్యర్థులు, అంటే కానిస్టేబుల్ ఎవరైతే మిస్ అయ్యారో అభ్యర్థులు ఆలోచిస్తున్నారు అనమాట. ఎందుకంటే మ్యాథమెటిక్స్ ఉంది, జనరల్ సైన్స్ ఉంది, కొంత ఫెచ్చింగ్, కాబట్టి ఈ నోటిఫికేషన్ కోసం ఆలోచిస్తున్నారు. కొంచెం నోటిఫికేషన్ చాలా రోజుల నుంచి వస్తుంది అనుకుంటే లేట్ అయింది, కాబట్టి వాళ్ళకు 2 years ఎక్స్ట్రా టైం ఇస్తే బాగుండేది. సో అలా ఎవరైనా ఎక్స్ట్రా ఒక 2 years ఏజ్ రిలాక్సేషన్ కావాల్సిన వాళ్ళు గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ గారికి మీరు అతని మెయిల్కి lokeshnara@gmail.comకి మీరు రిప్రజెంటేషన్ ఇవ్వచ్చు, లేదా నేరుగా అయినా కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వండి. ఒక 2 years ఏజ్ రిలాక్సేషన్ కోసం, అంటే 30 ఉంది, ఇప్పుడు 32 కోసం. అయితే మనం వీడియోలోకి వెళ్తే జనరల్ స్టడీస్ అంటే లైక్ ఇప్పుడు 45 days ఉంది. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కానీ, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ కానీ, ఈవెన్ మనకి ఈరోజు నోటిఫికేషన్ వచ్చింది ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్, దానికి కూడా 7th ప్రిలిమ్స్ ఉంది. సో ఈ ప్రిలిమ్స్ని మనం క్వాలిఫై కావాలంటే ఒక స్ట్రాటజీ కావాలన్నమాట. అంటే ఏదో గుడ్డేది చేలో పడినట్టు ఏది దొరికితే అది చదివేయకూడదు. కొంచెం సెలెక్టివ్గా చదువుకొని మనం కానీ కరెక్ట్గా చదువుకున్నట్టయితే ఈజీగా క్వాలిఫై కావచ్చు. అయితే కొత్త అభ్యర్థులు లేదా ఇదివరకే పోటీ పరీక్షలు రాస్తున్న అభ్యర్థులైనా కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మనం జిఎస్ ఇలాంటి ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ క్వాలిఫై అవడానికి ఏదో మనం చాలా రోజుల నుంచి చదవాలి, చాలా ఎక్కువ సిలబస్, ఇలాంటి ఆలోచనలు మానేయాలన్నమాట. అంటే మనం చేయగలుగుతామా లేదా, లేకపోతే చాలా ఎక్కువ రోజుల నుంచి చదివే వాళ్ళు ఉంటారు, ఇలాంటివన్నీ మానేసి మనం ఒక నమ్మకంతో కానీ ప్రిపేర్ అయినట్టయితే ఈజీగా ఎగ్జామ్ని క్లియర్ చేయొచ్చు. మనం ఫస్ట్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అదేవిధంగా అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఉంది కదా, ఈ రెండింటికి మీకు స్క్రీనింగ్ టెస్ట్ ఒకటే. సిలబస్ ఏమంటే స్క్రీనింగ్ టెస్ట్లో 3 parts ఉన్నాయి, అంటే 2 parts ఉన్నాయి యాక్చువల్లీ. అందులో ఒకటి జనరల్ స్టడీస్, ఇంకొకటి మ్యాథ్స్ అనండి, ఇంకొకటి జనరల్ సైన్స్. సో జనరల్ సైన్స్, మ్యాథ్స్, జనరల్ స్టడీస్, మ్యాథ్స్, జనరల్ సైన్స్. జనరల్ స్టడీస్ ఒక్కటే 75 marksకి ఉంది, అండ్ ఈ రెండు కలిపి మనకి 75 marksకి ఉన్నాయి. ఓకే, సో మొత్తం 150 marksకి. దీని క్వాలిఫైయింగ్ చూడండి, ఇందులో మ్యాథ్స్, జనరల్ సైన్స్ కొంచెం కొత్త సబ్జెక్టులు అనమాట. చాలా రోజుల నుంచి అంతగా తరువుగా అభ్యర్థులు ప్రిపేర్ అవుతున్న సబ్జెక్ట్స్ అయితే కావు ఇవి. ఖచ్చితంగా దీని కట్ ఆఫ్ మీరు 150కి కొంచెం తక్కువగానే ఉంటుంది. టెస్ట్ కూడా యావరేజ్గా ఉంటుంది, మోడరేట్గా ఉంటుంది, టఫ్ లెవెల్, ఏదో ఎక్స్ట్రా లెవెల్ టఫ్ ఉంటుందని అనుకోవద్దు, ఈజీగా ఉంటుంది. నోటిఫికేషన్లోనే సిలబస్లో ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ SSC స్టాండర్డ్ అన్నారు. సో అభ్యర్థులు ఎవరైనా ఫస్ట్ క్వాలిఫై కావాలనుకుంటే మీరు ఫస్ట్ మ్యాథ్స్ పట్టుకోండి. మ్యాథ్స్లో మీకు అర్థమెటిక్ అన్నాడు, ఫస్ట్ అర్థమెటిక్ అంటే లైక్ నెంబర్ సిస్టమ్ నుంచి LCM కట్టడం ఇదంతా ఉందన్నమాట. నెంబర్ సిస్టమ్ కానీ, డివిజన్ రూల్స్ కానీ, ఇలాంటివన్నీ ఉన్నాయి అర్థమెటిక్. సో నెక్స్ట్ అర్థమెటిక్ తర్వాత జామెట్రీ అన్నాడు, జామెట్రీ తర్వాత ఇంకా స్టాటిస్టిక్స్. ఫస్ట్ మీరు ఈ 3 మీద ఫోకస్ పెట్టాలన్నమాట సిలబస్లో. ఎందుకంటే మ్యాథ్స్ మీకు ఓన్లీ SSC స్టాండర్డ్ అన్నాడు, అంత కష్టంగా రాదు, ఈజీగా వస్తుంది. మ్యాథ్స్ వస్తే ఆన్సర్లు వచ్చేస్తాయి, అంటే నెగిటివ్ మార్కింగ్ ఉంది. సో మ్యాథ్స్ బాగా ప్రిపేర్ అయ్యి మనకు ఆన్సర్లు వస్తే మంచి స్కోరింగ్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా, అంటే ఈజీగా వస్తుంది కూడా. అంటే సిలబస్ SSC స్టాండర్డ్ కాబట్టి. దీనికోసం మీరు ఏం చేస్తారంటే బెస్ట్ థింగ్, మనకి స్కూల్ బుక్స్ 6th నుంచి 10th వరకు మీరు క్లియర్గా ఈ ఏవైతే చాప్టర్లు మెన్షన్ చేశారో ఆ చాప్టర్లు మాత్రం చదువుకొని వెళ్ళిపోండి. స్కూల్ బుక్స్ లైక్ నెంబర్ సిస్టమ్ ఉందనుకోండి, మీకు 6th నుంచి 10th వరకు స్పైరల్గా ఉంటుంది అనమాట. ఫస్ట్ 6th వాళ్ళకి ఏమో మామూలుగా న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్ ఉంటాయి. 7th వాళ్ళకి వచ్చేసరికి ఇంటీజర్స్ ఉంటాయి. అలా 8th వాళ్ళకి రేషనల్ నెంబర్స్ ఉంటాయి. అలా 10th వెళ్ళేసరికి రియల్ నెంబర్స్తో ఎండ్ అవుతాయి.
సో ఆ చాప్టర్ చదివేస్తారు అట్లా. తర్వాత ఫ్రాక్షన్స్ డెసిమల్స్ ఏవో ఉంటే అవి కూడా అట్లా స్పైరల్గా చదివేస్తారు అనమాట. చదివేసి కొంచెం ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే మీకు 75 మార్క్స్ కదా ఈ రెండు, మ్యాథ్స్ ఒక్కటే 35 మార్క్స్కి ఉంటుంది. సో ఆ 35 మార్క్స్ ఈ సిలబస్లో తొందరగా 35 మార్క్స్ గ్రాస్ప్ చేసే ఏరియా ఇదే, మ్యాథమెటిక్సే. స్టాటిస్టిక్స్ కూడా సింపుల్గా ఉంది, ఏం పెద్ద ఇది లేదు. డేటాని ఎట్లా ఇస్తావు, కొన్ని కర్వ్స్ అట్లా, అలాగే సెంట్రల్ టెండెన్సీ మెజర్మెంట్స్ ఉన్నాయి కదా మనకి, మీన్ కానీ మోడ్ అవి ఇస్తారనమాట. దానికి జనరల్గా మోడ్ ఏంటి అలాంటివి లైట్గా అడిగేదానికి అవకాశం ఉంది, ఏదో ఎక్కువ ఊహించేసి. అంటే నేను అనేది ఎస్ఎస్సి స్టాండర్డ్, 10th క్లాస్ స్టాండర్డ్ అనమాట, 10th క్లాస్ స్టాండర్డ్. సో దట్ మీరేమంటే 10th క్లాస్ బుక్స్లో స్పష్టంగా అర్థం చేసుకొని కానీ మన గవర్నమెంట్ స్కూల్ బుక్స్ కానీ చదివినట్టయితే ఈజీగా క్వాలిఫై కాగలరు, ఇక్కడ అవసరమైన మార్కులు తెచ్చుకోగలరు. అంటే ఇక్కడ పెట్టే టైంకి ఒక సార్థకత ఉంటుంది, అర్థమైందా మీకు? ఇక్కడ పెట్టే మీరు వెచ్చించే టైంకి ఒక సార్థకత ఉంటుంది. ఇది అయిపోయినాక మీరు జనరల్ స్టడీస్కి రండి. జనరల్ స్టడీస్ ఎప్పుడు చేయాలన్నా కానీ నేను పదే పదే చెప్తూ ఉంటాను, జనరల్ స్టడీస్ స్కోరింగ్ రావాలనుకుంటే ఫస్ట్ మెంటల్ ఎబిలిటీ మీకు ఇస్తాడు. ఇక్కడ మ్యాథ్స్ ఓవర్లాప్ అయింది కాబట్టి అర్థమెటిక్ అరేంజ్ కూడా అక్కడ మెంటల్ ఎబిలిటీ ఇస్తాడు. ఓన్లీ మెంటల్ ఎబిలిటీ మీరు క్లియర్గా మెంటల్ ఎబిలిటీని ప్రిపేర్ అయితే ఇక్కడ ఈజీగా స్కోర్ చేయొచ్చు. మెంటల్ ఎబిలిటీ 15 మార్క్స్ వరకు వచ్చే అవకాశం ఉంది 75 బిట్స్లో. నెక్స్ట్ మెంటల్ ఎబిలిటీ తర్వాత కరెంట్ అఫైర్స్ మీ చేతిలో ఉన్నట్టు కొంచెం చూసుకోండి. ఓకే, చూడండి, మ్యాథ్స్ ఎలోన్ 50 మార్క్స్ ఉంది చూసారా. మెంటల్ ఎబిలిటీ కూడా మ్యాథ్స్ లాగే లెక్కేయండి, లెక్కేస్తే 50 మార్క్స్కి ఉంది. 150 మార్క్స్లో 1/3 పార్ట్ అదే ఉంది. బట్ అక్కడ ఎక్కువ ఫోకస్ పెట్టండి, తక్కువ సమయంలో మంచి స్కోర్ చేయొచ్చు అనమాట, నెగిటివ్ని ఓవర్కమ్ చేస్తూ. సో దట్ అందుకే ఇది ఫస్ట్ చూస్ చేసుకోవాలి. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ ఓన్లీ ఫర్ 6 మంత్స్ చదవండి కరెంట్ అఫైర్స్. అంటే ఏ నెల నుంచి? మీకు సెప్టెంబర్లో ఎగ్జామ్ కదా, ఆగస్ట్, జూలై, జూన్, మే, ఏప్రిల్ అంతవరకు చదవండి. ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్ ఏదో ఒక మ్యాగజైన్. ఏం చదవాలి అనుకుంటే ఏదో ఒక మ్యాగజైన్ తీసుకోండి. బట్ సిలబస్లో చెప్పాడు ఓన్లీ నేషనల్ కరెంట్ అఫైర్స్ అండ్ ఏపీ రీజనల్ కరెంట్ అఫైర్స్ ఓన్లీ, ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ చదవాల్సిన పని లేదు. ఇక కరెంట్ అఫైర్స్లో ఏపీ రీజనల్ అంటే మీకు ఏపీ స్కీమ్స్, సూపర్ 6 స్కీమ్స్ కానీ, అంటే ఇప్పుడు అన్నదాత సుఖీభవ, లేకపోతే తల్లికి వందనం, తర్వాత మత్స్యకారుల భరోసా, ఇలాంటివి ఉన్నాయి కదా. నెక్స్ట్ ఇప్పుడు ఆగస్ట్ 15th నుంచి ఉచిత బస్సు ప్రయాణం మహిళలకి, నెక్స్ట్ ఎన్టీఆర్ భరోసా 4000 రూపీస్, ఇట్లా సూపర్ 6 స్కీమ్స్ చదవాలి. నెక్స్ట్ ఇక్కడ వాట్సాప్లో గవర్నెన్స్ స్టార్ట్ అయింది కదా, మనమిత్ర ఏదో అని చెప్పేసి అది. నెక్స్ట్ ఈగల్ టాస్క్ ఫోర్స్ ఒకటి పెట్టారు ఈ డ్రగ్స్ నియంత్రణ కోసం. అలాగే ఏదో యాప్ తెచ్చారు, ఆ యాప్ ఎన్ని అంశాలపైన ఉంది, ఇలాంటివి. ఓకే, ఇలాంటివి రీజనల్ కరెంట్ అఫైర్స్ మీద బాగా ఫోకస్ పెట్టండి. అంటే ఏపీ కరెంట్ అఫైర్స్ ఫోకస్ పెడుతూ నేషనల్ వైడ్ కరెంట్ అఫైర్స్లో కూడా సుప్రీంకోర్టు తీర్పులు, సుప్రీంకోర్టు ఇచ్చే ఆర్టికల్స్, వాటి మీద కొంచెం దృష్టి పెట్టండి. నేషనల్ కరెంట్ అఫైర్స్ కూడా చక్కగా చదవండి. ఓన్లీ ఏప్రిల్ ఆర్ మార్చ్ వరకు వెళ్తే వెళ్ళండి. ఎక్కువ ఫోకస్ ఈ మే, జూన్, జూలై, ఆగస్ట్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టండి. సో కరెంట్ అఫైర్స్ మీరు బాగా చేయగలుగుతారు. అది అయిపోయిన తర్వాత ఇక్కడ మీరు స్కోర్ చేయగలిగింది నెక్స్ట్ జాగ్రఫీ ఈజీగా చేయగలుగుతారు. ఓకే, ఇంకో ముఖ్యమైన విషయం ఏమంటే ఏపీ హిస్టరీ నేను ఒక పీడిఎఫ్ రాస్తున్నాను 30 పేజెస్. అది మన యాప్లో ఫ్రీగా డౌన్లోడ్ అవుతుంది. అంటే రేపటి నుంచి, రేపు లేదా ఎల్లుండి నుంచి అది ఫ్రీగా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంకే బుక్ ఏపీ హిస్టరీకి మీరు చదవాల్సిన పని లేదు. ఒక 30 పేజెస్ అది చదువుకొని మీరు ఎగ్జామ్కి వెళ్తే బిట్స్ ఒకవేళ వస్తే ఒక 5-6 బిట్లు రావచ్చు, ఒక 4-5 బిట్లు రావచ్చు. ఆ 4-5 బిట్లు అందులోంచి వచ్చేస్తాయి. ఓకేనా, ఆ మెటీరియల్ మీరు డౌన్లోడ్ చేసుకోండి మన గ్రూప్లో, అంటే మహతి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా మీకు పెడతాను అది. ఓకే, నెక్స్ట్ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ, వరల్డ్ జాగ్రఫీ అవసరం లేదు, ప్లస్ ఏపీ జాగ్రఫీ జాగ్రత్తగా చదవండి. జాగ్రఫీకి సంబంధించి సూపర్ క్వశ్చన్స్ మన దగ్గర ఉన్నాయి. మీరు మెటీరియల్ అంటే మన యాప్లో 500 కోర్స్ ఒకటి ఉంది జనరల్ స్టడీస్, దానిలో జాగ్రఫీకి మంచి క్వశ్చన్స్ ఉన్నాయి. అవే మీకు వస్తాయి డెఫినెట్లీ. అటు గ్రూప్ 2 ప్రిలిమ్స్లో కూడా అవే వచ్చాయి, ఇప్పుడు కూడా అవే వస్తాయి. మీరు ఏదైనా చదవాలనుకుంటే జాగ్రఫీ, అంటే ఇండియన్ జాగ్రఫీ, ఏపీ జాగ్రఫీ కాబట్టి మీరు స్టేట్ బుక్స్ కానీ ఎన్సీఆర్టీలు కానీ, ఇంగ్లీష్ మీడియంలో అయితే మనకి ఎన్సీఆర్టీ బుక్ ఒకటి ఉంది, ఫిజికల్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా అని, అది చదువుకుంటే సరిపోతుంది. బిట్స్ అక్కడ నుంచి వస్తాయి.
కొంచెం ఏపీ ఇష్యూస్ కూడా జాగ్రఫీ లెవెల్లో తెలుసుకోవాలి. అంటే ఈజీగా మార్క్స్ వచ్చే నెక్స్ట్ కంటెంట్ ఇది. ఓకే, అక్కడికి అది అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే మీరు జనరల్ సైన్స్లో సోర్స్ ఆఫ్ ఎనర్జీ అని మీకు ఒక ఫస్ట్ చాప్టర్ ఉంది. సోర్స్ ఆఫ్ ఎనర్జీ. సోర్స్ ఆఫ్ ఎనర్జీ అంటే మనకి రెన్యూబుల్ ఎనర్జీ, నాన్ రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ ఏంటి, అవి ఎంతెంత ఉన్నాయి, సిలబస్ చదవండి. అవి మీకు బుక్స్లో ఉన్నాయి. 8th నుంచి స్టార్ట్ అవుతుంది ఇది, స్కూల్ బుక్స్ అయితే. అక్కడ నుంచి 8th, 9th, 10th మూడు క్లాసుల్లో ఉంది, అక్కడ చదవచ్చు. లేదా ఇతర సోర్సెస్ ఏమున్నా కానీ అక్కడ చదవచ్చు. ఇది అయిపోయిన తర్వాత, ఈ చాప్టర్ అయిపోయిన తర్వాత మళ్ళీ మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ అని ఒక చాప్టర్ ఉంది. మెటల్స్ అండ్ నాన్ మెటల్స్, అది చదవండి. ఓకే, ఏ మెటల్ వల్ల ఏమి ఇది ఉంది అనేది. నెక్స్ట్ ఎథ్నోబోటనీ అని ఒకటి ఉంది, అంటే మెడిసినల్ ప్లాంట్స్. అతనే పేర్కొన్నాడు అనమాట మెడిసినల్ ప్లాంట్స్ కొన్ని, వాటి ఉపయోగాలు ఏంటి, వాటి సంగతి అంతా మీరు ఎథ్నోబోటనీలో తెలుసుకుంటే ఒక 4-5 బిట్లు వచ్చే అవకాశం ఉంది. అంటే ఇక్కడ జనరల్ సైన్స్ ఒక 40 బిట్స్ ఇవ్వచ్చు. ఓకే, తర్వాత మీరు లివింగ్ వరల్డ్ అని ఒక చాప్టర్ ఉంది. వెరీ ఈజీ చాప్టర్స్ ఇవి, వీటి మీద దృష్టి పెట్టండి. ఓకేనా. నెక్స్ట్ ఇంకా ఇక్కడికి వచ్చేసి నెక్స్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్. డిజాస్టర్ మేనేజ్మెంట్ వెరీ వెరీ ఈజీ, 6 or 7 బిట్స్ వస్తాయి. డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి నేను వీడియో క్లాసులో ఒక 3 చేస్తాను. 3 క్లాసుల్లో మీకు మంచి బిట్లు వచ్చేలాగా, నేను తక్కువలో అయిపోయేలాగా 3 క్లాసులు వీడియో క్లాసులు చేస్తాను, వాటిని వాచ్ చేయండి. డిజాస్టర్ మేనేజ్మెంట్. ఓకే, నెక్స్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అయిపోయిన తర్వాత ఇక్కడే దృష్టి పెట్టండి. హిస్టరీ కూడా మనకు చాలా మంచి క్వశ్చన్స్ ఉన్నాయి. చెప్పాను కదా, ఇండియన్ హిస్టరీ ఏదైనా బుక్ చదవండి, నో ఇష్యూ. మరీ డెప్త్ అడగరు, మీకు చాలా రోజులుగా స్టాండర్డ్గా ఉన్న క్వశ్చన్స్నే పికప్ చేసి అడిగేదానికి అవకాశం ఉంది. చూడండి, మామూలు బుక్స్ అయినా ఇండియన్ హిస్టరీకి సరిపోతాయి, ప్రైవేట్ బుక్స్ ఏవైనా సరిపోతాయి. మీరు ఇప్పుడు పెద్ద పెద్ద గ్రంథాలు అయితే చదవలేరు, మీకు టైం సరిపోదు. కాబట్టి ఏదైనా మామూలుగా టేబుల్స్ రూపంలో చిన్న చిన్న మెటీరియల్స్ ఇస్తుంటారు కదా హిస్టరీకి సంబంధించి, అది ఇండియన్ హిస్టరీకి చదవండి. మీకు ఎక్కడ ఉంటుంది బిట్ అంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ బిట్ ఉంటుంది, అక్కడ నుంచి ఉంటే గుప్తుల పైన ఉంటుంది. నెక్స్ట్ మిడివల్ కొంచెం తగ్గుతాయి అనమాట బిట్స్ మిడివల్ హిస్టరీలో. మోడర్న్ హిస్టరీలో నేషనల్ మూవ్మెంట్ మీద బిట్లు ఉంటాయి. ఏపీ హిస్టరీ మనం ఎలాగో మెటీరియల్స్ ఇస్తాం కాబట్టి అది చదువుతారనమాట. ఓకే, నెక్స్ట్ ఇది అయిపోయినాక సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్. ఒక అవగాహనతో చదవాలన్నమాట. ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ అనేది ఒక అవగాహనతో, అంటే బయోడైవర్సిటీ అంటే ఏంటి, బయోడైవర్సిటీకి ఉన్న ప్రమాదాలు ఏంటి, అసలు బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ అంటే ఏంటి. ఓకే, ఇలా ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్కి సంబంధించినటువంటి లాస్ ఏమున్నాయి, లేకపోతే వరల్డ్ వైడ్గా ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ సంబంధించి అవగాహన సదస్సులు, అంటే ఈ పొల్యూషన్ని కంట్రోల్ చేయడానికి జరుగుతున్నటువంటి చర్యలు ఏంటి, ఇలాంటివన్నీ ఒక క్లారిటీతో చదవాలి. కొంచెం ఇక్కడ బిట్స్ కొంచెం మీకు కొంచెం వెరైటీగా వచ్చే అవకాశం ఉందన్నమాట ఎన్విరాన్మెంట్ పైన. నెక్స్ట్ ఇక్కడ కూడా ఎన్విరాన్మెంట్ అనే ఒక చాప్టర్ ఉంది, సో అది నెక్స్ట్ చదువుతారు. ఇక ఫైనల్గా జనరల్ స్టడీస్లో మీరు ఎకానమీ, పాలిటీ కొంచెం చూస్తారనమాట. పాలిటీ ఇటీవల ఆర్టికల్ 142 కానీ 143 కానీ కొంచెం వార్తల్లోకి వస్తున్నాయి, అలాంటి వాటి మీద దృష్టి పెడతారు. పాలిటీ దృష్టి పెట్టిన తర్వాత నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ టైం ఉంటే చదువుతారు. మీకు జనరల్ స్టడీస్లో జనరల్ సైన్స్ అంటూ మరి ఏం చదవద్దు, అవి అడగరు. ఎందుకంటే ఇక్కడ అంతా జనరల్ సైన్సే ఉంది కాబట్టి మీకు మరి జనరల్ సైన్స్ ఏమి అడగరు అనమాట. ఇక్కడ ఉన్న చాప్టర్సే చదవండి. ఆ విధంగా ఇక్కడ టైం ఉంటే మిగతా సిలబస్ జనరల్ సైన్స్లో చదువుతారు. లేదా ఇవన్నీ క్లారిటీగా మీరు వెళ్ళారనుకోండి, కరెక్ట్గా టెస్ట్ని అటెంప్ట్ చేస్తే ఈజీగా క్వాలిఫై అయిపోతారు. కాకపోతే ఈ ప్రయారిటీ లెవెల్లో చదవండి. నేను చెప్పిన ప్రయారిటీ లెవెల్లో మీరు చదివినట్లయితే మీకు ఖచ్చితంగా తక్కువ రోజులు ఉందని ఏం చూడొద్దు. ఇప్పుడే బిగినర్స్ అయినా కానీ ఇదేం ప్రత్యేకమైన కళ కాదు, చాలా రోజుల నుంచి చదివేసిన వాళ్ళకి వచ్చేస్తుంది అని లేదు. మీరు ఎంత క్లారిటీగా చదువుతారనేది పాయింట్. చదివినది తక్కువైనా చాలా క్లారిటీగా చదవాలన్నమాట. క్లారిటీగా ఎక్కువ ఒళ్ళుంచి చదివినట్టయితే ఖచ్చితంగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పేపర్ చేసినట్టయితే, అంటే ఒళ్ళు దగ్గర పెట్టుకోవడం అంటే పేపర్ చేసినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఇది తప్ప ఇది రైటా, ఇది ఇలా అవుతుంది, ఇట్లా రేషనల్గా పేపర్ చేసినట్లయితే మీరు ఈజీగా క్వాలిఫై అవుతారు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఆల్ ది బెస్ట్.